ట్రాఫిక్ పోలీసులు ఇంత చీప్ అయిపోయారా మీరు? ఇంత దిగజారేరా? ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సింది పోయి ఇట్లా మీరు జేబులు నింపుకుంటారా మీరు? నాకు ఒక బ్రదర్ ఒకటి వీడియో పెట్టిండు, ఇక్కడ నంబర్ ప్లేట్ రాలేదని ఫైన్ వేసారంట. 6 daysకి ఎవరు ఇస్తారు నంబర్ ప్లేట్? బండి తీసుకున్నాక రిజిస్ట్రేషన్ కానీ 1 month టైం పడుతుంది. మీ తాతలు ఎవరైనా ఇస్తారా? అక్కడ పోలీసు 2 vehicles ఉన్నాయి, ఒకటి బైక్ ఉంది, ఒకటి తారు ఉంది, మహీంద్రా తారు. మరి మీ 2 vehiclesకి నంబర్ ప్లేట్ లేదు, మరి అవి పాత ఇలాగానే కనిపిస్తున్నాయి. మీ బండ్లు నడవరా? మా బండ్లు నడవద్దా? సెంట్రల్ గవర్నమెంట్కి ఇది ఒక నా రిక్వెస్ట్, ఈ పోలీసులు అందరినీ ఫస్ట్ తీసేయండి, ఇండియన్ ఆర్మీని తీసుకురండి. వీళ్ళు మొత్తం దిగజారారు. వాళ్ళు ఇండియన్ ఆర్మీ ఏమో దేశాన్ని కాపాడుతురారా, వీళ్ళు ఇండియా లోపల ఉండి దేశాన్ని నాశనం చేస్తారు. ఇది పోలీస్. టూ అని ఉమ్మటట్టు ఉండదు పోలీసులు అంటే. నా వీడియోస్లో కామెంట్ చదవండి మీరు. పోలీసులు ఇట్లా లంచాలు తినకే మీరు ఇట్లా ఆపుతారా? మీరు రూల్స్ పార్టీ ఇవ్వకపోతే మీరు ఫైన్ లేండి, మేము వద్దనం. మేము దానికి ఇక్కడ ఇండియన్ ఆర్మీ మీద మాకు అంత నమ్మకం ఉంది, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వదిలి ప్రాణాలకు తెగించి మరి అక్కడ పోరాడుతారు. వాళ్ళు వస్తే దేశం సముద్రంలో చక్కగా అవుతుంది. అందరు రూల్స్ పాటిస్తారు. నీళ్ళగా చీప్గా పైసల కోసం వాళ్ళు అనేది పని చేయరు. వాళ్ళు డైరెక్ట్ గన్న పెడతారు ఏదైనా రూల్ కాకపోతే, రూల్ పార్టీ అయిపోతే. అప్పుడు ఇండియా అనేది బాగుపడుతుంది. జనాలు అనేది మేలుకుంటారు. మేలుకున్న తర్వాత మీ ఇట్లాంటి పోలీసులు, చీప్ పోలీసులు కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, ఇట్లాంటి చీప్ పోలీసులు కూడా ఉన్నారు. అట్లా ఉండకండి మీరు. మీరు అనేది జనరక్షణ కోసం వచ్చారు, మీరు జనాలని దోచుకోవడానికి రాలేదు. మీరేమంటారు జనాలు? మీరు కామెంట్ పెట్టండి, మీరు సపోర్ట్ ఇస్తున్నారా లేదంటే మీరు కూడా వాళ్ళ